నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. రాకాస్యాల లాగేసిందో, రాక్షస మూక కాటేసిందో, స్నేహితుడే కాటికి పంపాడో, ప్రమాదమో పన్నాగమో, కిడ్నాప్ అయిందో మరేమైందో తెలియదు. దేశం కాని దేశంలో ఓ తెలుగు మూలాలున్న ఎన్ఆర్ఐ గారాల పట్టి తీరంలో ఎటో వెళ్ళిపోయింది. సుదీక్ష మిస్సింగ్ మిస్టరీ వీడేదిప్పుడు. బాయ్ ఫ్రెండ్ పై ఎందుకన్ని డౌట్స్? చనిపోయిందని ప్రకటించాలన్న తల్లిదండ్రుల లేక, నిస్సహాయత, ఆ దేశ ప్రభుత్వంపై అభియోగపత్రమా? సుదీక్ష కోణంకి ఎక్కడ? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. కేవలం 20 ఏళ్ల వయస్సు, ప్రఖ్యాత యూనివర్సిటీలో చదువు, ఫ్రెండ్స్, హాలిడే ట్రిప్, అందరూ నిక్షేపంగా ఉన్నారు. సుదీక్ష జాడ మాత్రం లేదు. ఆ యువతి ఆచూకీ కోసం 3 దేశాలు ఎప్పటికప్పుడు సమీక్షించాయి. నింగి, నేల, నీరు అన్ని వైపులా నుంచి గాలించారు. అయినా కనపడలేదు. కిడ్నాప్ అయిందా? సముద్రపు అల లాగేసిందా? లేక హత్యనా? సుదీక్ష కోణంకి ఎక్కడ? కిడ్నాప్ చేశారా? ప్రమాదవశాత్తు చనిపోయిందా? తల్లిదండ్రుల కన్నీటికి బదులేది? పోలీసులు ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఆమె జాడను ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? సుదీక్ష కోసం సుదీర్ఘ అన్వేషణకు తెరపడేదెప్పుడు? క్షణాలు నిమిషాలయ్యాయి, నిమిషాలు గంటలు, గంటలు రోజులు, రోజులు వారాలవుతున్నాయి. కాని సుదీక్ష జాడ కానరావడం లేదు. ఏమైందో తెలియడం లేదు. ఏం జరిగిందో బోధపడ్డం లేదు. అసలుందో లేదో, బతికే ఉందో చనిపోయిందో, రాకాస్యాల లాగేసిందో, రాక్షసులు వేటేశారో, ఏమైందో, ఏం జరిగిందో? అత్యున్నత టెక్నాలజీతో గాలించిన ఆర్మీ రంగంలోకి దిగిన ఆచూకీ దొరకడం లేదు. సుదీక్ష కోసం చేస్తున్న సుదీర్ఘ అన్వేషణకు ముగింపు దొరకడం లేదు. తల్లిదండ్రుల నిరీక్షణకు తెరపడడం లేదు. భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి మిస్సింగ్ మిస్టరీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డొమినికన్ రిపబ్లిక్, అమెరికా, ఇండియా వంటి దేశాలు సుదీక్ష జాడ వివరాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. తల్లిదండ్రులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. గజ ఈతగాళ్లు, రెస్క్యూ నిపుణులు, పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో జల్లెడ పడుతున్నారు. డ్రోన్ కెమెరాలతో ఆచూకీ కనుగొనేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. అయినా 3 వారాలుగా చేస్తున్న ఈ గాలింపు చర్యలు కొలిక్కి రావడం లేదు. దీంతో తల్లిదండ్రుల వేదన అంతకంతకు పెరుగుతోంది. ఎలాగూ జాడ కనుగొనడం లేదు. కనీసం చనిపోయిందని ప్రకటించాలన్న పేరెంట్స్ మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఇంతకీ సుదీక్ష కోణంకి ఏమైంది? కిడ్నాప్ అయిందా? సముద్రంలో కొట్టుకుపోయిందా? హత్య జరిగిందా? ఇంకెక్కడైనా ప్రాణాలతోనే ఉందా? బీచ్లో ఆ రోజు ఏం జరిగింది? చివరిసారిగా ఆమెను చూసిన వ్యక్తి ఎవరు? మార్చి 6, 2025, బీచ్ రిసార్ట్, డొమినికన్ రిపబ్లిక్. సుదీక్ష కోణంకి తెలుగు మూలాలున్న అమ్మాయి. తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవి. అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ కూడా. కుటుంబంతో కలిసి వర్జీనియా రాష్ట్రంలోని చాంటిల్లీ ప్రాంతంలో ఉంటున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతోంది సుదీక్ష కోణంకి. బయాలజీ, కెమిస్ట్రీ అభ్యసిస్తోంది. హాలిడేస్ రావడంతో తన 5 స్నేహితురాలతో కలిసి డొమినికన్ రిపబ్లిక్ లోని పుంటా కానాలోని ఒక రిసార్ట్కు వెళ్లిన సుదీక్ష తిరిగి రాలేదు. కరేబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్, సముద్ర తీర ప్రాంతం. సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి బీచ్కి వెళ్ళింది సుదీక్ష. అక్కడ ఫోటోలు దిగింది. సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టింది. అంతేకాదు, చివరిగా ఓ వ్యక్తితో బీచ్లో కనిపించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. డొమినికన్ రిపబ్లిక్లో మార్చి 6న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆమె చివరిసారిగా ఒక హోటల్ సమీపంలో కనిపించింది. తర్వాత ఆమె ఆచూకీ లేదు. 2 వారాల నుంచి ఆమె జాడే లేదు. సుదీక్ష కనిపించకపోవడంతో స్నేహితులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఆర్మీ అధికారులు హెలికాప్టర్లు, పడవలు, డ్రోన్లతో సెర్చ్ చేశారు. ఇటు భూమి మీద, అటు సముద్రం పైన గాలించారు. కానీ సుదీక్ష కోణంకి ఏమైందో కనిపెట్టలేకపోయారు. బీచ్లో కొట్టుకుపోయి ఉండొచ్చని ప్రకటించారు. అయితే తల్లిదండ్రులు ఈ వాదనను తోసిపుచ్చారు. బీచ్లో కొట్టుకుపోతే శవం తిరిగి రావాలని వాదించారు. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక తీరానికి డెడ్ బాడీ కొట్టుకుపోవాలని, మరెందుకు అలా జరగలేదని ప్రశ్నించారు. వీటికి డొమినికన్ రిపబ్లిక్ అధికారుల దగ్గర సమాధానం లేదు. సుదీక్ష కోణంకి కనిపించకపోవడంపై రకరకాల థియరీలు ప్రచారంలో ఉన్నాయి. ఈత కొట్టేందుకు సుదీక్ష సముద్రంలోకి దిగుండొచ్చు. చీకటి కావడంతో సరిగ్గా కనపడక తీరం నుంచి మరింత లోపలికి వెళ్లి ఉండొచ్చు. భారీ అలల తాకిడికి ఆమె గల్లంతై ఉండొచ్చునని అనుమానిస్తున్నారు అధికారులు. డొమినికన్ రిపబ్లిక్లో దోపిడీలు, కిడ్నాప్లు, హత్యలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అపహరించి డబ్బులు డిమాండ్ చేయడమే అక్కడ కొన్ని ముఠాల పని. దీంతో సుదీక్ష కోణంకిని కూడా కిడ్నాప్ చేసి ఉండొచ్చన్న ప్రచారం జరిగింది. కానీ కిడ్నాప్ ముఠాలైతే ఇంతవరకు తల్లిదండ్రులకు ఫోన్ చేయలేదు.
మరేదైనా కమ్యూనికేషన్తోనైనా డబ్బులు డిమాండ్ చేయలేదు. దీంతో కిడ్నాప్ అయిందన్న వాదనకు అంత బలం లేదు. మొదట కిడ్నాప్ కోణంలోనే పోలీసులు విచారించినా తర్వాత ఆధారాలు లేక నిర్ధారించలేదు. దీంతో ఆమె ఏమైందన్న ప్రశ్న సశేషంగా మిగిలింది. కూతురు జాడ కోసం తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అక్కడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సెర్చింగ్ ఆపరేషన్స్ ను పరిశీలిస్తున్నారు. అమెరికాతో పాటు భారత ప్రభుత్వ అధికారుల్ని కలుస్తున్నారు. తమ కూతురు ఏమైందో తేల్చాలంటూ వేడుకుంటున్నారు. చనిపోతే చనిపోయిందని, బ్రతికుంటే ఉందని, ఏదో ఒకటి చెప్పాలని, ఏదీ చెప్పకుండా వారాల తరబడి ఈ నరకయాతను అనుభవించలేమని చెబుతున్నారు. సుదీక్ష అదృశ్యంపై భారత ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. ఇండియన్ ఎంబసీకి ఆదేశాలిచ్చింది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా సుదీక్ష మిస్సింగ్ పై రియాక్ట్ అయ్యారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తున్నామని, సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. అమెరికా అధికారులు కూడా డొమినికన్ రిపబ్లిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారని చెప్పారు. సుదీక్ష జాడ కోసం గ్లోబల్ ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది. ప్రత్యేక సందర్భాల్లో ఈ అలర్ట్ జారీ చేస్తుంది ఇంటర్పోల్. బాధితులు కనిపించకుండా పోవడం లేదా కిడ్నాప్ కావడం సందర్భాల్లో ఈ ఎల్లో నోటీస్ ఇష్యూ చేస్తుంది ఇంటర్పోల్. ఇప్పుడు సుదీక్ష కోసం ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. కానీ సుదీక్షతో చివరగా ఉన్న వ్యక్తి చుట్టే అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. బీచ్ ఒడ్డున సుదీక్ష మరొక అబ్బాయి ఉన్నారు. ఇద్దరిలో ఒక్కరే మిగిలారు. సుదీక్ష మాత్రం కనిపించడం లేదు. ఏమైందని అడిగితే స్పృహలో లేను అంటున్నాడు. అతను చెప్పే దాంట్లో నిజముందా? ఇతనే జాషువా రీబే. ఇతనే సుదీక్ష కోణంకిని చివరిసారి చూసిన వ్యక్తి, చివరి మాట మాట్లాడిన మనిషి. ఏకాంతంగా గడిపాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ ఆమె ఏమైందని అడిగితే గందరగోళపరిచే మాటలు చెబుతున్నాడు. డొమినికన్ రిపబ్లిక్ లోని పుంటాకానాలోని రిసార్ట్స్ రూమ్స్ నుంచి బీచ్కి వెళుతున్న దృశ్యాలు ఇవే. సుదీక్షతో కలిసి వెళుతున్నది ఇతనే. సుదీక్ష మార్చి 6న తెల్లవారుజామున చివరిసారిగా కనిపించింది. ఆమె స్నేహితులతో కలిసి బీచ్ వైపు వెళుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ టైంలో ఆమెతో పాటు 5 యువతులు, 2 అమెరికన్ యువకులు ఉన్నారు. జాషువా రీబే చుట్టూనే అనుమానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనేక ప్రశ్నలు సంధించారు. ఆ రోజు రాత్రి బీచ్లో ఏం జరిగిందో చెప్పాలన్నారు. అయితే తనకేమీ తెలీదంటూ మిస్సింగ్ డే రోజు ఏం జరిగిందో వివరించాడు జాషువా రీబే. మినెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థి జాషువా రీబే. కామన్ ఫ్రెండ్స్ ద్వారా సుదీక్షకు పరిచయం. కనిపించకుండా పోయిన రోజు రాత్రి సుదీక్ష తనతో ఉన్నట్లు అతను చెప్పాడు. బీచ్ ఒడ్డున నడుములోతు నీటిలో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశామన్న జాషువా రీబే ముద్దులు పెట్టుకుంటూ ఉండగా బలమైన కెరటం వచ్చిందని చెప్పాడు. దీంతో ఆ అల సముద్రంలోకి లాగేసిందని వెల్లడించాడు. అయితే తాను మాత్రం ఈదుకుంటూ బయటకొచ్చే ప్రయత్నం చేశానన్న జాషువా ఆమె చేయి పట్టుకోవడానికి చాలా ట్రై చేశానని అన్నాడు. అప్పటికే నీళ్లు తాగడంతో తనకు ఊపిరి ఆడలేదని, ఎంతో ఇబ్బంది పడ్డానని అన్నాడు. కెరటం నుంచి తప్పించుకున్న తర్వాత నీకు బాగానే ఉందా అని అడిగానని, అంతలోనే తాను వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయారని చెప్పాడు జాషువా. తాను మేల్కొన్న తర్వాత తీరం ఒడ్డున ఆమె కనిపించలేదని వివరించాడు. హోటల్ రూమ్స్కు వెళ్లిపోయిందని భావించాలని, కొద్ది గంటల తర్వాత హోటల్కు తిరిగి వచ్చాక ఆమె రాలేదని తెలిసి షాక్ అయ్యారని తెలిపాడు. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చామన్నాడు. కానీ జాషువా రీబే చెబుతున్న మాటల్లో ఎక్కడో తేడా కొడుతోందని చాలా మంది వ్యాఖ్యానించారు. ఇద్దరమే ఉన్నామన్నాడు. కెరటం వచ్చిందన్నాడు. నీళ్లు మింగానన్నాడు. బాగానే ఉన్నావా అని సుదీక్షను పలకరించాలని చెప్పాడు. అంతలోనే స్పృహ కోల్పోయాలని వెల్లడించాడు. తిరిగి లేచేసరికి ఆమె కనబడలేదని చెబుతున్నాడు. హోటల్ రూమ్స్కు సుదీక్ష వెళ్లి ఉంటుందని అనుకున్నానని తెలిపాడు. తీరిగ్గా హోటల్కు వచ్చానని అన్నాడు. అంత కెరటం ఎగసిపడినప్పుడు, ఇతను స్పృహ తప్పిపోయినప్పుడు, ఇంత జరిగిన తర్వాత కూడా సుదీక్ష హోటల్కు వెళ్లి ఉంటుందని జాషువా రీబే చెప్పే మాటలో నమ్మశక్యంగా లేవు. ఒకవేళ ఆమె కనుక ముందే వెళ్లి ఉండి ఉంటే ఇతని కోసం మిగతా ఫ్రెండ్స్ ను పిలుచుకుని వచ్చి ఉండేది. తాపిగా హోటల్కు వెళ్లి ఉంటుందని ఇతనెలా అనుకున్నాడని బోధపడడం లేదు. సుదీక్ష ఆమె స్నేహితులు బీచ్ రిసార్ట్కు వెళ్లారు. అక్కడి హోటల్లో బస చేశారు. అందరూ కలిసి బీచ్కు వెళ్లారు. కానీ బాగా రాత్రి కావడంతో వెళ్లిపోదామన్నారు. కానీ జాషువా రీబే, సుదీక్షలు మాత్రం తాము ఏకాంతంగా ఉంటాం, మీరు వెళ్లిపోండి అని చెప్పారు. దీంతో వారు హోటల్కు వెళ్లగా వీరు మాత్రం ఇద్దరూ బీచ్లో ఉండిపోయారు. తెల్లవారంతా అక్కడ ఎందుకున్నారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇతనే ఏమైనా చేశాడా, లేదంటే డొమినికన్ రిపబ్లిక్ లో ఎక్కువగా ఉండే కిడ్నాప్ గ్యాంగ్లు ఆమెను చెరబట్టాయా అన్నది ఎవరి ఊహకు చిక్కడం లేదు. ఇతను మాత్రం కెరటం వచ్చింది, లాక్కెళ్ళింది, స్పృహ తప్పానంటూ పొంతలలేని మాటలు చెబుతున్నాడు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది పెద్ద ఎత్తున గాలించారు. ఓవైపు నీటిలో, మరోవైపు భూమిపైన సెర్చ్ బృందాలు అన్వేషిస్తున్నాయి. వెతకాల్సిన ప్రాంతాలను విభజించి డ్రోన్ సాయంతో వీడియో తీశారు. ఆ వీడియోలను కమాండ్ సెంటర్కు సెండ్ చేస్తున్నారు. అక్కడ సముద్రంలో వస్తువుల్ని వెతికే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పైలట్లు ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. మిస్సింగ్ కేసులో అందరూ జాషువా రీబేను అనుమానిస్తున్న టైంలో సుదీక్ష తల్లిదండ్రులు మాత్రం ఒక్కసారిగా సంచలన ప్రకటన చేశారు. దీంతో మిస్సింగ్ కేసు ఒక్కసారిగా మరో మలుపు తిరిగినట్లయింది. ఎందుకు అలాంటి ప్రకటన చేశారు, చెయ్యాల్సి వచ్చింది? గాలింపు ఇంకా జరుగుతుండగానే ఎందుకు ఇలాంటి మాట అన్నారన్నది అందరి మదిని తెలుస్తోంది. మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతున్న టైంలో డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వానికి సుదీక్ష తల్లిదండ్రులు రాసిన లేఖ అందరినీ విస్మయానికి గురిచేసింది. తమ కూతురు చనిపోయిందని ప్రకటించాలి అన్న నిర్ణయం ఆశ్చర్యపరిచింది. ఒకవైపు సుదీక్ష స్నేహితుడిపై ఎలాంటి అనుమానాలు లేవు అంటూనే, మరోవైపు చనిపోయిందని ప్రకటించాలన్న అభ్యర్థన తొందరపాట లేదంటే ఇక తమ గారాల కూతురు దొరకదు అన్న నిస్సహాయత. సుదీక్ష కోణంకి మిస్సింగ్ మిస్టరీ గురించి అటు డొమినికన్ రిపబ్లిక్, అమెరికా, ఇటు భారత్లో చర్చ జరుగుతున్న సమయంలో ఆమె తల్లిదండ్రుల సంచలన నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ కుమార్తె చనిపోయినట్లుగా ప్రకటించాలని అధికారుల్ని కోరడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు డొమినికన్ రిపబ్లిక్ అధికారులకు లేఖ రాయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. తన కూతురు చనిపోయిందని ప్రకటించాలని చెబుతుండగా తల్లి వెక్కి వెక్కి ఏడ్చింది. చనిపోయిందన్న మాటను ఆమె వినలేకపోయారు. సుదీక్ష తల్లిదండ్రుల ప్రకటన తర్వాత అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న జాషువా రీబేను విడుదల చేశారు పోలీసులు. 2 వారాలుగా కస్టడీలో ఉన్న రీబేను వదిలేశారు. అతడి పాస్పోర్ట్ను సీజ్ చేశారు. అతడి మాటల్ని బట్టి చూస్తే అతడి ప్రమేయం ఏమాత్రం కనిపించలేదన్నది పోలీసుల ప్రకటన సారాంశం. సుదీక్ష తల్లిదండ్రులు కూడా జాషువా రీబే మీద ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. దీంతో పోలీసులు అతన్ని కస్టడీ నుంచి విడిచిపెట్టారు. మరి సుదీక్ష ఏమైంది? ఎలాంటి కంక్లూజన్ లేకుండానే శేష ప్రశ్నగా మిగిలిపోతుందా? సెర్చింగ్ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతుండగానే చనిపోయిందని ప్రకటించాలని ప్రభుత్వాన్ని సుదీక్ష తల్లిదండ్రులు అడగడం తొందరపాటు చర్య కాదా? జాషువా రీబేను వదిలివేసినా వారు మిన్నకుండిపోవడం ఏంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే మొదట అనేక అనుమానాలు వ్యక్తం చేశారు పేరెంట్స్. తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఆమె ఫోన్ ఎప్పుడూ ఆమె దగ్గరే ఉంటుందని, ఇతరులెవ్వరికీ ఇవ్వదన్న తల్లిదండ్రులు సుదీక్ష కనిపించకుండా పోయినప్పుడు ఆమె ఫోన్, ఇతర వస్తువులు ఆమె స్నేహితుల దగ్గర ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇంతలోనే తమ కూతురు చనిపోయినట్లు ప్రకటించాలని వీరు లేఖ రాశారు. తమ అనుమానాలు నివృత్తి కాకముందే అంతా అయిపోయినట్లుగా నిట్టూర్చారు. అయితే ఏమయ్యిందో, ఉందో లేదో తెలియకపోవడం ఒక నరకం. అందుకే తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారనే వారు ఉన్నారు. అయితే డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది మాత్రం సుదీక్ష కోణంకి చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. సముద్రంలో నడుములోతుకు వెళ్లడమే వారు చేసిన పొరపాటుగా చెబుతున్నారు. అర్ధరాత్రి పూట చిమ్మ చీకట్లో ఇలాంటి చర్యలు ప్రమాదకరమని తెలిసినా వారు డేంజర్ జోన్లోకి వెళ్లారని అంటున్నారు. తీరంలో ఆమె దుస్తులు, చెప్పులు లభించాయి. దీంతో ఆమె నీళ్లలోనే కొట్టుకుపోయిందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. సుదీక్ష అదృశ్యంలో ఏదైనా నేరం జరిగిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. బీచ్లో రక్తం లేదా హింసకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని వ్యాఖ్యానించారు. సుదీక్ష కేసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దేశం కాని దేశంలో ఒక భారతీయ విద్యార్థిని, తెలుగు మూలాలున్న అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో అంతు చిక్కని రీతిలో అదృశ్యం కావడం మాత్రం అందరినీ కలచివేస్తోంది. చనిపోయిందనడానికి మృతదేహం లేదు, కిడ్నాప్ అయిందని చెప్పడానికి ఆధారం లేదు. అదృశ్యమంటే అంతుపట్టదు. ఈ ఘటనలో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఉందో లేదో, ఏమైందో తెలియకపోవడం నిజంగా ఒక నరకం. చనిపోయిందని తెలిస్తే జీర్ణం చేసుకోవడం తప్పదు, కానీ చనిపోయిందని తెలీదు. అందుకే 3 వారాలుగా సెర్చ్ ఆపరేషన్తో పూర్తిగా ఆశలు వదులుకున్నారు. చనిపోయిందని అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏ తల్లిదండ్రులకు రాకూడని కష్టమిది. సుదీక్ష మాత్రమే కాదు, గతంలోనూ సముద్ర తీర ప్రాంతాల్లో రాకాసి అలలు ఎందరినో లాగేసుకున్నాయి. వారి ఆచూకీ ఇంతవరకు లేదు. మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం అదృశ్యం. అందులోని ప్రయాణికుల ఆచూకీ ఏళ్లు గడిచినా తేలలేదు. అందరూ చనిపోయారని ప్రభుత్వాలు కూడా అధికారికంగా ప్రకటించలేని పరిస్థితి. మృతి చెందారని చెబితే మృతదేహాలను చూపాలి. కనీసం వారి ఒంటిపై ఉన్న ఉంగరాలు, ఆభరణాలు, వాచీలనైనా చూపాలి. కానీ ఏళ్ల తరబడి చేసిన సెర్చింగ్ ఆపరేషన్స్లో ఒక్క ఆధారమూ ఇవ్వలేకపోయారు. దీంతో ఇప్పటికీ ప్రయాణికుల కుటుంబ సభ్యులు తమవారు ఏమయ్యారో తెలియక గందరగోళ దుఃఖంలోనే ఉండిపోయారు. బతికుంటే వస్తారేమో, చనిపోయారని ఎందుకనుకోవాలి? ఫోటోలకు ఎందుకు దండ వెయ్యాలని ఏదో మిణుకు ఆశతో నిరీక్షిస్తున్నారు. సుదీక్ష కోణంకి తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే. ఏమైందో తెలీదు. తిరిగొస్తుందన్న గ్యారంటీ లేదు, రాదన్న గ్యారంటీ లేదు.
చనిపోయిందని అధికారికంగా ప్రకటించాలని వారు లేఖ రాసినా అది ఒక రకంగా అక్కడి దేశపాలకుల విచారణ తీరుపై ఒక అభియోగపత్రం, నిరసనగళం. సుదీక్ష మిస్సింగ్ మిస్టరీ మాత్రం ఒక అంతులేని అంతుచిక్కని వ్యధే.